ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచన భాగము. ప్రియమైన దేవుని పిల్లరా, ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏది సమయమో, ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నీవు దేనికోసం ఖర్చు చేయాలి? ప్రియమైన దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. ఎందుకు ప్రకటించాలి? ఎందుకు అంటే ఆయన మనం పాపంలో పడిపోయి ఉన్నప్పుడు ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఈ సమయాన్ని దేవుని కోసం మనం ఖర్చు చేయాలి కనుక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంది, ఈ సమయాన్ని దేవుని కోసం మనం ఖర్చు చేస్తే మనము తినటానికి, ధరించుకోవటానికి, మన అవసరతలు తీర్చుకోవటానికి ఎలా అని మనం ఆలోచిస్తాం. అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని తిండిని గురించి, వీటి గురించి మీరు ఆలోచించవద్దు. మీరు నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. దేవుని పనిని మనం జరిగిస్తే దేవుడు మన పనిని జరిగిస్తాడు అనే వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ సమయాన్ని మనం దేవుని కోసం ఖర్చు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దినములు చెడ్డవి గనుక సమయం వ్యర్థంగా పోనీక దేవుని కోసం మనం అందరం మన సమయాన్ని ఖర్చు చేద్దాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. ఈ నా మాటలను బట్టి మీరు ఆస్వాదించబడ్డారని నమ్ముచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.